ఈ నెల 7న సంభవించనున్న చంద్రగ్రహణం సందర్భంగా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయాన్ని మూసివేస్తున్నట్లు ఆలయ అర్చకులు అధికారులు తెలిపారు. 7వ తేదీ ఆదివారం ఉదయం 11:25 నుంచి 8వ తేదీ సోమవారం తెల్లవారుజామున 3:45 వరకు ఆలయం మూసివేయనున్నట్లు అర్చకులు తెలిపారు. ఆదివారం ఉదయం శ్రీ స్వామివారికి మహానివేదన సమర్పించిన అనంతరం 11:30 ఆలయం మూసివేసి గ్రహణ మోక్షం అనంతరం తెల్లవారుజామున 3:45 ఆలయ సంప్రోక్షణ, ఆలయ శుద్ధి, స్వామివారికి ప్రాతకాల పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శనాలకు అనుమతిస్తామన్నారు. ఈ 2 రోజుల పాటు భక్తుల ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు. ఆదివారం రాత్రి 9:56 ప్రారంభమై 1:26 వరకు దాదాపు 3:30 గంటల పాటు రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుందన్నారు. శతభిష, పూర్వభాద్ర నక్షత్రం, కుంభరాశి వారు గ్రహణాన్ని చూడకూడదని, గ్రహణ మోక్ష అనంతరం దానాలు నిర్వహించాలన్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణులు జాగ్రత్తలు పాటించాలని ఆలయ అర్చకులు తెలిపారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన రాజరాజేశ్వర స్వామి యొక్క దేవస్థానంలో సంపూర్ణ చంద్రగ్రహణం సందర్భంగా తేదీ 7/9/2025 ఆదివారం రోజున రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా ఉదయం 11:30 గంటలకు స్వామివారి నివేదన చేసి స్వామివారి ఆలయంతో పాటు అనుబంధ ఆలయాలన్నీ కూడా ఆ గ్రహణ సమయంలో మూసివేయబడతాయి. భక్తులకు ఎలాంటి దర్శనాలు కూడా ఉండవు. అలాగే ఆ రోజు మధ్యాహ్నం చాతరైన వాళ్ళు 1 గంటలోపు దాదాపు 2 గంటల వరకు భోజనం అన్నీ కూడా ముగించుకోవాలి. వృద్ధులు కానీ, పిల్లలు కానీ, చాతగాని వాళ్ళు ఎవరన్నా కూడా సాయంత్రం 5 గంటలలోపు భోజన కార్యక్రమాలు చేసుకోవచ్చు. ఆ సమయంలో దాదాపు రాత్రి 9:56 వరకు రాహుగ్రస్త చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. దాదాపు 3:30 గంటల పాటు దాదాపు 1:26 వరకు ఈ యొక్క రాహుగ్రస్త చంద్రగ్రహణం ఉంటుంది. ఈ సమయంలో ముఖ్యంగా శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రం ఉన్నటువంటి జాతకులు, కుంభరాశి వారు ముఖ్యంగా ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. ఉదయాన్నే ఆ సమయంలో ఎవరైనా సరే గ్రహణ స్నానం చేసి ఇష్టదేవతారాధన జపాలు చేసుకొని ఆ గ్రహణ యొక్క కాలాన్ని ఆ భగవత్ ధ్యానంతో గడపాలి. ఉదయం మళ్ళీ సోమవారం నాడు రాజరాజేశ్వర స్వామి యొక్క దేవాలయం మంగళ వాయిద్యములు, ఆలయ సంప్రోక్షణ మంగళ వాయిద్యములు, అలాగే సుప్రభాతము, ప్రాతకాల పూజ అనంతరము స్వామివారి యొక్క దర్శనాన్ని అందరికీ కూడా కలిగింపజేస్తున్నారని చెప్పి ఆ భక్తులందరూ కూడా తెలుసుకుని ఆ సమయానికి రావాల్సిందిగా కోరుచున్నాము. ఈ గ్రహణంలో ముఖ్యంగా ఎవరైనా సరే పిల్లలు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ చక్కగా నియమాలతోటి, ఆ గ్రహణ నియమాలతోటి ఉండి ఆ యొక్క ఇబ్బందులు కాకుండా ఉండవలసిందిగా కోరుచున్నాము.